సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 8వ తారీఖు లగాయితూ మార్చి 14వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు సంచరిస్తూ ఉన్నారు. సింహరాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి, కుజ, బుధ, రాహుగ్రహాలు, అలాగే మీనమందు శనేశ్వరుడు, శుక్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు రవిగ్రహము, బుధగ్రహము, రాహుగ్రహము, అలాగే కుజగ్రహంతో పాటుగా చంద్రుడు కూడా ఈ వారంలో అనుకూలిస్తూ ఉన్నారు. తత్ఫలితంగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి మేషరాశి వారికి అన్నింటా కూడా దిగ్విజయమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. అలాగే లాభస్థానముందు ఉన్నటువంటి ఈ గ్రహ సంపత్తి ఆర్థిక లాభాన్ని కలగజేస్తుంది, ఆరోగ్య లాభాన్ని కలగజేస్తుంది, సౌభాగ్యాన్ని కలగజేస్తుంది, సంతానాభివృద్ధిని కలగజేస్తుంది. అంటే లాభము అనేటువంటి పేరులోనే ఉన్నది దేన్నైనా సరే అదనంగా పొందేటువంటి పరిస్థితి. అంటే ఏదైనా మనం పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి మించి మనకి రాబడి వచ్చిందనుకోండి, లాభం కింద చెప్తాం. అలాగే మేషరాశి వారికి ఏదైనా ఒకంత కొంత మీరు కష్టాన్ని పెట్టుబడిగా పెట్టినా, లేదా ధనాన్ని పెట్టుబడిగా పెట్టినా, లేదా మీ శ్రమని లేదా మీ తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టినా దానికి వచ్చేటువంటి రాబడి ఎలా ఉంటుంది అంటే చాలా లాభాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మేషరాశి వారికి చాలా అనుకూలంగానే ఉన్నాయి. దూరత్ర ప్రయాణాలు చేస్తూ ఉన్నా, లేదా వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉండవలసి వచ్చినా, లేదా ఈ వ్యయస్థానస్థిత శని శుక్రుల వల్ల కొంత ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడ ఆర్థిక నష్టము అనేటువంటిది జరగదు. ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారో దానికి రెండింతల సంపాదన సంపాదించుకుంటూనే ఉంటారు. అయినప్పటికీ ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగానే ఉంటాయి. ఈ ఖర్చుల్ని ప్రేరేపించేటువంటి గ్రహాలు కూడా శనేశ్వరుడు, శుక్రుడు, అలాగే గురుగ్రహం కూడా కొంత ఖర్చుల్ని ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ దానికి తగ్గ రాబడిని కూడా మిగతా గ్రహాలు సమకూరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి. ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వేరే దేశాల్లో నివసిస్తూ ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి అక్కడ ఉద్యోగం కోసమని, అక్కడ ఏదైనా స్థిరత్వం కోసమని, గుర్తింపు కోసమని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా యోగిస్తూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే 2వ స్థానమందు గురువు, లాభస్థాన స్థిత శనేశ్వరుడు, శుక్రుడు, అలాగే ఈ వారంలో చంద్రుడు దశమ స్థానంలో ఉన్నటువంటి రవి, రాహువులతో కలుపుకొని ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉంటాయో జీవితంలో పెద్ద కష్టపడని అవసరం లేకుండానే ప్రతి పని కూడా చాలా సాఫీగా ముందుకు సాగుతూ ఉంటుంది. గోచారంలో అత్యంత ఎక్కువ స్థాయిలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పుడు జాతకంలో దశలు బాగుంటే కూడా ఈ వారంలో వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి గృహ సంబంధమైనటువంటి విషయాలు, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, కోర్టు కేసులు లేదా న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైతే ఇబ్బందులు పాలవుతూ ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాలకి సంబంధించి క్రియాశీలకంగా ఈ గ్రహస్థితి పనిచేస్తూ వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి యోగిస్తూ ఉంటుంది. అలాగే ఈ దశమ ఏకాదశ స్థానాల్లో ఉండేటువంటి గ్రహస్థితి వల్లనే విదేశీయానము, విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం లాంటి విషయాలన్నీ కూడా
వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభిస్తూ ఉండడము, లేదా దేశాంతర వాసము కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి దేశాంతర వాసం కలగడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. లాభస్థాన స్థిత శనేశ్వరుడు లేదా శుక్రగ్రహాలు మీరు ఏదైనా ఒక పెట్టుబడి దగ్గర ఉన్నటువంటి డబ్బు అంటే మరీ అంత ఎక్కువ డబ్బు లేకపోయినా ఉన్నంతలో ఏదైనా కొంత పెట్టుబడి పెడదాము, లేదా ఏదైనా రిస్క్ చేద్దాము, లేదా ఏదైనా మన అదృష్టం కొద్దీ దీనిలో పెడితే డబ్బు వస్తుందేమో అనుకునేటువంటి సందర్భాలలో ఈ గ్రహస్థితి కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ దీనికి పూర్తి స్థాయిలో జాతకాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే ఈ గ్రహస్థితి ఏమిస్తోంది అంటే వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తూ ఉన్నది. ఇది ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆకస్మికంగా మీకు సంక్రమించేటువంటి ఆస్తిపాస్తుల విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార లాభం విషయంలోనూ ఈ గ్రహస్థితి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం అంతా గ్రహస్థితి బాగానే ఉన్నది. వీరు మరింత శుభ ఫలితాల కోసమై ఈ వారంలో ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ రాశి యందు ఉన్నటువంటి గురుని యొక్క స్థితి, అలాగే తృతీయ కేతువు, నవమ స్థాన స్థిత రవి, బుధ, రాహు, అలాగే కుజగ్రహాల తాలూకు స్థితిగతులు, లేదా దశమంలో ఉండేటువంటి శని శుక్రులు, ఇలా ఓవరాల్గా చూసుకున్నప్పుడు 9 గ్రహాలు కూడా అంత అనుకూలమైనటువంటి స్థానాలలో మిథున రాశి వారికి లేరు. ఎప్పుడైతే గోచారంలో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయో, మరి ఏమంటే గత వారంలోనేమో గ్రహణం తాలూకు శుభ ఫలితాలు ఒక నెల రోజులు ఉంటాయన్నారు కదా, మరి ఈ వారంలో ఏ గ్రహము అనుకూలంగా లేదని అంటున్నారంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. దేని ఫలితం దానిదే. ఇప్పుడు గ్రహణ ఫలితం చెప్పాము, ఒక నెల రోజులు బాగుంటుంది. ఆ గ్రహణం ఫలితం గ్రహణందే, ఆ నెల దానివల్ల బాగానే ఉంటుంది. కానీ మరలా డైలీ గోచారంలోకి రావాలి. ఈ డైలీ గోచారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో 9 గ్రహాలు అనుకూలంగా లేవు. ఇలా లేనప్పుడు గ్రహణ ఫలితం మంచిగానే పనిచేస్తూ ఉంటుంది. అది పోతుంది లేదా అది లేదని మనం చెప్పుకోకూడదు. కానీ ఈ వారంలో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నందువల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ జాగ్రత్తలు పాటించాలి? నిత్య నైమిత్తిక జీవితంలో మనం చేసేటువంటి చిన్న చిన్న పనుల దగ్గర నుండి పెద్ద పెద్ద పనుల వరకు గోచార గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అనగా ఉద్యోగపరంగా, లేదు ఉదయం లేచిన దగ్గర నుండి మనం చేసేటువంటి వ్యాయామాల దగ్గర నుండి ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మిథున రాశి వారికి కాలాతిక్రమం అవుతూ ఉంటుంది. ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. ఉదయం 6 గంటలకు చేయవలసింది 8ంటికి, 8ంటికి చేయవలసింది 11ంటికి, 11ంటికి చేయవలసింది 3ంటికి, ఇలా కాలాతిక్రమంగా పనులు చేసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. అంటే మీరు ఎంత కృషి చేసినా, ఎంత శ్రమ చేసినా అక్కడ కాలాన్ని అక్కడ కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోతారు. ప్రతి విషయంలోనూ అతిక్రమిస్తూనే ఉంటారు. అంత ఫోకస్ కానీ లేదా అంత పర్ఫెక్షనిస్ట్గా మీరు ఉండలేకపోతారు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ సమయం ఏం చేస్తుంది, మీ చేత సానుకూలమైన పనులకి అది అనుకూలించడం లేదు. అంటే ఇది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉండేటువంటి విషయాల్లో ఒత్తిడిని తీసుకొస్తుంది, ఖర్చును తీసుకొస్తుంది. కొన్ని విషయాల్లో ఈ పని చాలా లేట్ అయిపోయింది, ఇది గమ్మున అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంత డబ్బును కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 9 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, పెద్ద ప్రమాదం ఏం కాదు, అదృష్టం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రహాల తాలూకు అనుకూలత కోసమే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కేవలం చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. మీరు గమనిస్తే వ్యయగురుడు, అలాగే ఈ రాశికి ఏర్పడ్డటువంటి అర్గళం అంటే గురుకేతువుల యొక్క అర్గళం కానీ, అష్టమ స్థాన స్థిత గ్రహాలు అష్టమ రవి, కుజ, రాహు, బుధ గ్రహాలు, అలాగే నవమ స్థాన స్థిత శుక్ర, శనేశ్వరులు, అంటే ఇలా 9 గ్రహాలు కూడా ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి. వారాంతంలో కేవలం చంద్రుడి యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. అంటే వారం ప్రారంభంలో చంద్రుడు ప్రతికూలంగానే ఉండడం వల్ల 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే ఏమవుతుందండి, అరటిపండు తిన్నా పన్నీరిగిపోతుందండి అన్నాడు. అంటే అదృష్టం ఉండదు, పలానా నెగిటివ్ జరగడానికి కారణం ఉండదు, పలానా వాళ్ళు నీ మీద వేలులా పెట్టి చూపించడానికి ఏ కారణము ఉండదు.
ప్రతి చిన్న విషయంలోనూ మీకు ప్రతికూలతలు రావడము, లేదా పనులన్నీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అంటే ఇవాళ అవుతుంది ఈ పని అనుకుని 100% ఎంతో కాలంగా నిరీక్షణ చేస్తూ ఉన్న ఆ పని ఇవాళ అవ్వదు. ఇంకొక వారం రోజులకు వాయిదా పడిపోతుంది. అలాగే కాలాతిక్రమం ప్రతీదీ కూడా సమయానుకూలంగా అవ్వకుండా కాలాతిక్రమంగా అవుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు ఇవాళ ఖచ్చితంగా మనం ఇవాళ 8ంటికి బయలుదేరాలనుకున్నప్పుడు ఆ రోజే 12 అవుతుంది, బయలుదేరలేకపోతారు. అంటే సమయం ఎంతలా ఇబ్బంది పెడుతుందంటే ఏదో ఒక అవాంతరంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుందండి అంటే గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు అనుకుంటూ ఉంటాం, ఇవాళ ఏంటో నా టైం ఇలా ఉంది, నా టైం బాగాలేదనో, గ్రహస్థితి బాగాలేదనో ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అదే మాదిరిగా ఈ 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు చేసేటువంటిది ఏది ఉండదు. కొంత ప్రవాహం బాగా బలంగా ఉందనుకోండి, ఈత కొడుతున్నప్పుడు ఏం చేస్తారు, అయితే ఉన్న చోటే ఉండిపోతారు, లేదా ప్రవాహానికి అనుకూలంగా అంటే ఏ ఫ్లో ఏ డైరెక్షన్లో వెళుతుందో అలా వెళ్ళిపోతారు. తప్పితే ప్రవాహానికి ఎదురిద్దామని ప్రయత్నం చేసామనుకోండి, ఆయాసం మిగులుతుంది తప్పితే అక్కడ ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రవాహానికి ఎదురీదకూడదు. అంటే పరిస్థితులు ఏమైనా వస్తే వాటిని మొండి పట్టుదలతోటి మనం ఎందుకు ఇది అవ్వదో అని కూర్చోకూడదు. ఓకే, అవ్వలేదు కాబట్టి ఇంకో వారంలో లేదా ఇంకో రోజులో చూసుకుందామని ముందుకెళ్ళిపోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాలంతో పోటీ వద్దు, కాలానికి అనుకూలంగా వెళ్ళిపోండి. ఇది కొంతకాలం పాటు అలా చేస్తేనే బాగుంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి అష్టమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో కొంత చంద్రబలం ఉన్నది. అంటే 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా సప్తమ స్థానమందు స్థితిని పొంది ఉండడం, రవి కానీ, కుజుడు కానీ, రాహువు కానీ, బుధుడు కానీ సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సప్తమ స్థానమందు సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ఇది ప్రత్యేకించి కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. ఏ మాట మాట్లాడినా అవతల పక్కకి అంత ప్రాపర్గా కమ్యూనికేషన్ అనేటువంటిది జరగదు. అలాగే వైవాహిక జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది, వ్యాపారం మీద ప్రభావాన్ని చూపిస్తుంది, భాగస్వామ్య వ్యాపారాల మీద, వంశపారంపర్యంగా చేసేటువంటి వ్యాపారాల మీద ఇది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి అంటే మీరు మంచే చెప్పాలనుకుంటారు, లేదా మీ మనసులో ఉండేటువంటి భావం మంచిది అయి ఉండొచ్చు, కానీ అవతల పక్క వాళ్ళకి అర్థమయ్యేటువంటిది మాత్రం కొంత వ్యతిరేకంగా అర్థమవుతుంది. అంటే మీ భావం ఏదైతే ఉన్నదో దానికి కంప్లీట్ ఆపోజిట్గా వాళ్ళకి అర్థమవుతుంది. అదొక్కటే ఈ వారంలో ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఉదాహరణకి ఎవరికైనా మీరు సహాయం చేద్దామని ముందుకు వెళ్ళారనుకోండి, ఏదో మీరే కావాలని చెడ్డ చేస్తున్నట్టుగా అక్కడ ప్రచారం జరిగి వారందరూ కూడా మీకు వ్యతిరేకంగా మారిపోతారు. కాబట్టి ఈ వారంలో ఏంటి అంటే సాధ్యమైనంత వరకు మీ వరకు వస్తేనే కానీ మీరు స్పందించకండి. అంటే ఏదైనా ఒకటి సేవ కింద చేయాలి అనుకున్నా, లేకపోతే ఇంకోటి ఏ పనైనా చేయాలి అనుకున్నా, ఆఖరికి కుటుంబ సభ్యులైనా సరే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగితేనే కానీ, లేదా ఒక సలహా అడిగితేనే కానీ వారికి సలహాలు సూచనలు కూడా ఇవ్వకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది. లేదా ఉదాహరణకి ఈ వారంలో ఏదో ఒక పెద్ద ఛాలెంజ్ వస్తూ ఉంటుంది, దాన్ని అతిక్రమించి ముందుకు వెళుతూ ఉంటారు. అంటే డైలీ కూడా ఎలా ఉంటుందంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. సింహరాశి వారికి అది మంచిదే ఒకందుకు. ఎందుకంటే వీరు ప్రతిదాన్ని కూడా దాన్ని వెనక వెళ్ళి దాన్ని చేసి చేసి దాన్ని సాల్వ్ చేద్దామనేటువంటి మనస్తత్వం ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఒక అవాంతరం వచ్చినా దాన్ని ఎలా పట్టుకుని ఎలా మనం దీన్ని సాధించాలి, ఎలా దీన్ని మనం సాల్వ్ చేయాలి అనేటువంటి దాని మీదే వారి యొక్క కృషి ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఈ వారంలో దాటగలుగుతారు. అయితే ఇందాక చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు, ధనపరంగా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. క్షణిక ఆనందానికని, లేకపోతే అనుకోని విధంగా కొన్నిసార్లు ప్రెస్టేజ్కి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో
సింహరాశి వారు మరింత శుభ ఫలితాలని పొందడానికి ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా రవి గ్రహము, కుజగ్రహము, బుధగ్రహము, రాహుగ్రహము ఇలా 4 గ్రహాలు షష్ఠస్థానమందు స్థితులై ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. చాలామంది ఏమనుకుంటారు, ఏమంటే గ్రహణం తర్వాత గ్రహణంలోనూ కన్యారాశి వారికి చాలా బాగాలేదు అని అంతగా చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కన్యారాశికే బాగుందని చెప్తున్నారేంటి అనేటువంటి ఒక సందిగ్ధతని వాళ్ళు వెలుబుచ్చుతూ ఉంటారు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, అది అయిపోయింది. గ్రహణము అనేటువంటి కాన్సెప్ట్ అయిపోయింది. గ్రహణంలో ఏ రాశులకి అనుకూలము, ఏ రాశులకి ప్రతికూలం అనేటువంటిది ఒక నెల రోజులో 2 నెలల్లో దాని తాలూకు ప్రభావం ఉంటుంది. అందులో వ్యతిరేకతని పొందేటువంటి గ్రహాలు పొందుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఇది డైలీ గోచారంలోకి వచ్చేయాలి. అంటే ఆ ఛానలే, ఈ ఛానలే. ఈ ఛానల్లో కనుక చూసినప్పుడు ఏమవుతుంది, మనం దిన ఫలితాలు లేదా మాస ఫలితాలు లేదా వార ఫలితాలలో మరలా గ్రహాలు కొన్ని విడిగా, అది గ్రహణ గోచారం, ఇది మామూలు గోచారం, ఈ రెండింటి మధ్యలో తారతమ్యాలు ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ దీనికి తోడు జాతకం వేరు, అందుకని దేన్ని కలపకూడదు. చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓసారి బాగుందంటారు, ఓసారి బాగాలేదంటారని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కన్యారాశి వారికి షష్ఠస్థాన స్థిత గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు వారు ఏది పట్టుకున్నా చాలా స్పీడ్గా వెళుతుంది. అంటే ₹1 సంపాదించాలన్నా స్పీడ్గా, ₹1 పోగొట్టాలి అన్నా స్పీడ్గా, శత్రువుల్ని వృద్ధి చేసుకోవాలి అన్నా స్పీడ్గా, శత్రువుల సంఖ్య తగ్గించుకోవాలి అన్నా కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడా కూడా కాలము వీరికి ప్రతికూలంగా లేదు. వీరు ఏది అనుకుంటూ ఉన్నారో దానికి కాలం సహకరిస్తుంది. పలానా 6ంటికి లేవాలి, అక్కడ ప్రోగ్రాము, అంటే ఇంత క్యాలిక్యులేటెడ్గా ఒక మినిట్ టు మినిట్ మనకి ప్రణాళికను వేసుకుని ముందుకు వెళ్ళినా కూడా ఆ మినిట్ టు మినిట్ వీళ్ళు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో అది జరుగుతుంది. కాలం వీరికి సహకరిస్తుంది. కాలాన్ని అతిక్రమించడం అనేటువంటిది కన్యారాశి వారిలో లేదు. ఈ విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అంటే సమయానుకూలంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కాలం పరమేశ్వర స్వరూపం కాబట్టి అది మీకు సహకరిస్తుంది. ఉద్యోగపరంగా పలానా ప్రోగ్రాము లేదా పలానా ప్రాజెక్ట్ ఈ టైంకి మనం కంప్లీట్ చేయాలి, లేదా పలానా సమయానికి ఇంటర్వ్యూకి వెళితే ఆ ఉద్యోగం వస్తుంది, లేదా వ్యాపార పరంగా ఈ పని చేస్తే మనకి కలిసి వస్తుంది. ఏదైతే మీరు ఒక ప్రణాళికను పెట్టుకుంటారో అన్ని రకాలుగా దాన్ని అచీవ్ చేయగలుగుతారు. కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పలానా వ్యాయామానికి వెళ్ళాలి, పలానా వర్కౌట్ చేయాలి, లేదా పలానా తిండి విషయంలో మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా చేయగలుగుతారు. కాబట్టి కాలం మీకు సహకరిస్తోంది. ఈ కాలానుగుణంగా వెళుతూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి గ్రహణ గోచారం వేరు, మామూలు గోచారం వేరు. గ్రహణ గోచారంలో తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు మిశ్రమం అంటున్నారని మీరు పొరపాటు పడకూడదు. ఆ గ్రహణ గోచారమే, అదో నెలలో 2 నెలల్లో అలా పనిచేస్తూ ఉంటుంది, దాని పని దాందే. ఇప్పుడు మనం మామూలు గోచారంలోకి వచ్చేయాలి. ఇందులో పంచమంలో పడ్డాయి గ్రహాలన్నీ, రవి కానీ, కుజుడు కానీ, రాహువు కానీ, అలాగేనేమో భృగు షట్కము అంటే శుక్రుని యొక్క షష్ఠభావ స్థితి కానీ, ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గురుడు యోగిస్తున్నారు, అలాగే బుధుడు యోగిస్తూ ఉన్నారు, శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ గ్రహాల వల్ల మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఫలితాలే. అంటే ఎక్కడా ఏమి ఇప్పుడు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తులారాశి వారు లేరు. వారు అనుకున్నటువంటి పనులన్నీ సజావుగానే సాగుతూ ఉన్నాయి. కాకపోతే కొంత కాలాతిక్రమం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇవాళ అవ్వాలి, అది ఇవాళ అవ్వకుండా ఓ 2-3 రోజుల తర్వాత అవుతూ ఉన్నది పని. అంటే పని అవ్వనటువంటి పరిస్థితులు అయితే ఈ రాశివారిలో లేవు. అలాగే ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి విషయాలు బాగానే ఉన్నాయి. సమాజానికి ఉపయోగపడేటువంటి, సమాజ హితాన్ని కాంక్షించి చేసేటువంటి ప్రతి చర్య కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. మొక్కలు నాటడం దగ్గర నుండి పలానా వాళ్ళకి సహాయం చేసే దాని వరకు అన్నిట్లోనూ కూడా చక్కగా పాలు పంచుకుంటారు. ఈ వారం ఒక రకమైనటువంటి మానసిక సంతృప్తి వస్తుంది.
మనం పలానా పని చేయగలిగాము, లేదా పలానాది మనం జీవితంలో సాధించగలిగాము, లేదా ఇప్పటివరకు మనం ఇది చేయలేకపోయాం, ఇప్పుడు ఇది చేయగలిగాము అనేటువంటి మానసిక సంతృప్తి అనేటువంటిది తులారాశి వారికి వస్తుంది. అది ఒక ఉత్సాహాన్ని కలగజేస్తుంది, ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే సొంత ప్రాంతాలకు చేరుకోవడం కానీ, లేదా ఏదైనా కొత్తగా ఇళ్ళు కానీ, లేదా వాహనాలు కొనుగోలు చేయడం కానీ, స్థలములు కొనుగోలు చేయడం కానీ, నూతన వస్త్రములు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో తులారాశి వారికి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ మానసిక ఆనందాన్ని పెంపొందించేటువంటి విషయాలై ఉంటాయి. అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ. అటువంటి విషయాలు మరింతగా మనం బలపరుచుకోవాలి, మరిన్ని శుభ ఫలితాలని మనం పొందాలి అనుకున్నప్పుడు ఈ వారంలో విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఏమంటే అదేంటంటే గ్రహణ గోచారంలో వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది, కలిసి వచ్చే రాశులని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు మిశ్రమం అంటున్నారు ఏంటంటే అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ గ్రహణ గోచారం వేరు. అంటే దేనికి అది ఇప్పుడు మామూలు గోచార పరిస్థితులు పలానా గ్రహణ గోచారం, ఆ గ్రహణ గోచారం ఒక నెల 2 నెలల్లో దాని తాలూకు ఫలితం ఉంటుంది, అదలా అన్వయం అవుతూ వెళుతూ ఉంటుంది. ఆ ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరు. ఇప్పుడు మనం మరలా గోచారంలోకి వచ్చినప్పుడు అర్ధాష్టమ రవి ఉన్నారు, అర్ధాష్టమ కుజుడు ఉన్నారు, అర్ధాష్టమ రాహు ఉన్నారు, అలాగే శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నారు, అష్టమంలో గురుడు ఉన్నారు. అంటే ఉండవలసినటువంటి ప్రతికూలతలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ గ్రహణం వచ్చినటువంటిది ఆకస్మికంగా కొంత దీని నుండి కాపాడుతూ ఉంటుంది. రెండో విషయం, శుక్రబుధ చంద్రుల యొక్క అనుకూలత ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అది కూడా కొంత ఈ రాశి వారికి కొంత ఉపశమనంగా ఉంటుంది. మీరు గమనించండి, ఒకానొక ఫేజ్లో డబ్బులు బాగా వచ్చాయి, ఒకానొక ఫేజ్లో వ్యాపారం బాగా జరిగింది, మరలా డల్ అయిపోతూ ఉంటుంది. అంటే చాలా కాలంగా వ్యాపారం లేకుండా వారం 2 వారాలు వ్యాపారం భయంకరంగా సాగిపోయి మరలా డల్ అయిపోతూ ఉంటుంది చూసారు. అటువంటి పరిస్థితులన్నిటికీ ఈ గ్రహణాలు ఇవి కారణమవుతాయి, కూటముల వీను. కాబట్టి ఇప్పుడున్నటువంటి వృశ్చిక రాశి వారికి మరలా సాధారణమైన పరిస్థితి. అటు అర్ధాష్టమ రవికుజుల దోషం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలపై ఇది ప్రభావాన్ని చూపెడుతుంది ఒకటి. రెండవది విద్యా సంబంధమైనటువంటి విషయాలపైన కొంత అంటే ఏకాగ్రత లేకపోవడము, చదవాలి అనేటువంటిది ఇది లేకపోవడం, లేదా ఏదైనా ఒకటి మనం పేపర్ మీద పెడుతూ ఉంటే అసలు రాయలేకపోతాం. ఎంతసేపు కూడా చూడకుండా చెప్పేయగలుగుతాడు కానీ రాయలేడు. అటువంటి వాటికి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలకి కారణమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భాగ్యహాని భయం క్రూరహ అన్నారంటే భాగ్యహాని, డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అటువంటి విషయాలకి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి గోచార పరిస్థితుల్లో కొంత మానసికమైనటువంటి ఆందోళనను కలిగించేటువంటి విషయాలు ఉన్నప్పటికీ మనం గత వారంలో గ్రహణ గోచారం దాని ఫలితం దాందే, అది పాజిటివ్గానే ఉంటుంది. ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నెగిటివ్నంతా కూడా అది కొంత ఆపుతూ ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారు మరింతగా శుభ ఫలితాలను పొందాలి ఈ వారంలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాశివారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ ఇటువంటిది ఏదైనా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు రవికుజుల యొక్క సంచారము, చతుర్థ స్థానమందు శుక్రుని యొక్క సంచారము, సప్తమ స్థానమందు గురుని యొక్క స్థితి, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం వెరసి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం, అందున ఉపజయ స్థానంలో యోగిస్తూ ఉండడం వల్ల ఇది మానసికమైనటువంటి ప్రశాంతతకి అవకాశాన్ని ఇస్తుంది. గత వారంలో ఉండేటువంటి మానసిక ప్రశాంతతని ఈ వారంలో కూడా పొందగలుగుతూ ఉంటారు. గత వారంలో మానసిక ప్రశాంతత లేకపోయినా ఈ వారంలో పొందగలుగుతారు. కారణం తృతీయ స్థానమందు కుజుని యొక్క స్థితి. ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే నచ్చినటువంటి దాన్ని పొందేటువంటి సౌకర్యాన్ని తృతీయ స్థానమందు కుజుడు కానీ రవి కానీ ఇవ్వగలుగుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యం నిత్య సంతోష, కొంత మానసిక ఆరోగ్యం మెరుగుపడడం వల్ల
శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ వారంలో ఏదైనా ఒక పని చేస్తే చాలా ధైర్యంగా చేయగలుగుతారు, చాలా ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతారు. పలానా వాళ్ళు మన వెనక ఉన్నారు అనేటువంటి అండదండలతోటి చేయగలుగుతూ ఉంటారు. స్వతంత్రంగా కొన్ని పనులు చేయగలుగుతూ ఉంటారు. తోబుట్టువులతోటి లేదా అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత కూడా చాలా బాగానే ఉంటుంది. కాబట్టి ధనురాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితులు ఈ విధంగానే యోగిస్తూ ఉన్నాయి. గ్రహణ ఫలితము కూడా వీరికి మధ్యస్థంగానే ఉన్నది కాబట్టి ఆ గ్రహణం తాలూకు చెడు ఫలితాలు ఏవి కూడా ఈ రాశి వారికి రావట్లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి పాజిటివిటీ కూడా ఉంటుంది. దీనికి తోడు జాతకంలో కూడా మంచి దశాంతర దశలు నడుస్తూ ఉంటే ఈ వారంలో కూడా ఏదైనా కొన్ని ప్రయోగాలు చేయడం, ఆదాయ మార్గాలు పెంచుకోవడం, ఉద్యోగ మార్పుకి ప్రయత్నం చేయడం, సంతానోత్పత్తి కోసం ప్రయత్నం చేయడం, లేదా కోర్టు కేసుల నుండి బయటపడుతూ ఉండడం, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ధనురాశి వారికి ఈ వారం మరిన్ని శుభ ఫలితాల కోసమై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. పోయిన వారంలో గ్రహణం తాలూకు చెడు ఫలితాలని ఈ రాశి వారికి మనం చెప్పినప్పటికీ కూడా అది గ్రహణ గోచారము, దాని తాలూకు దాని ఫలితమే కొంతకాలం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉండేటువంటిది ప్రస్తుత గోచార పరిస్థితి. ఆ ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరు, దేనికది సెపరేట్గానే మనం చూసుకోవాలి. ఇప్పుడున్నటువంటి గోచార పరిస్థితిలో ఈ రాశి వారికి 2వ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే తృతీయ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు, అలాగే లాభస్థానమందు దశమ స్థానమందు చంద్రుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే 2వ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. వెరసి దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలని మనం మకర రాశి వారికి చెప్పచ్చు. ఏమంటే గత వారంలో బాగాలేదన్నారు మకర రాశి గ్రహణ గోచారంలో అంటే దాని ఫలితం ఒక నెల 2 నెలలు ఆ రకంగానే ఉంటుంది. దానాలు ఇచ్చుకున్న వాళ్ళకి ఆ దోషం పోతుంది, అక్కడితో అది కట్ అయిపోయింది. ఈ వారంలో మనం కొత్తగా ఈ గోచార పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తాయి. మరలా మన జీవన విధానం మనదే. 2వ స్థానమందు ఉండేటువంటి రవి ఏమిస్తారు? ధనస్థానగతే సూర్యే ధనవాన్ సౌఖ్యహీనవాన్ అన్నారు. డబ్బు ఉంటుంది మకర రాశి వాళ్ళకి, సుఖం ఉండదు. అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు వల్ల సుఖపడేటువంటి యోగం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అది ఎక్కువ మందిలో కనబడుతూ ఉంటుంది. అసహనం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఎవరా మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టినా మనకి ఇలా ఫలానాది మనకి జరగలేదేమిటి అనేటువంటి బాధ ఉంటూ ఉంటుంది. మన మాట నెగ్గలేదు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంత గట్టిగా చెప్పినా, ఎంత సామరస్యంగా చెప్పినా, సామదాన భేద దండోపాయాల్లో ఏది చెప్పినా వీళ్ళు మారట్లేదు, మన మాట నెగ్గట్లేదు అనేటువంటిది మాత్రం వీళ్ళ దగ్గర ఉంటుంది. అంటే కొంత అసంతృప్తి ఉంటుంది జీవితంలో. అది కూడా మకర రాశి వారిలో మనం ఈ వారంలో చూడవచ్చును. ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదంట. ఆర్థిక దోషాదులు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అది ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. అయితే తృతీయ స్థానస్థిత శనేశ్వరుడు నూతన గృహ ఆరంభాన్ని కానీ నూతన గృహ ప్రవేశాన్ని కానీ సూచిస్తారు. అంటే కొత్త ఇళ్లను కట్టుకోవడము, కొత్తగా కట్టినటువంటి ఇళ్లలోకి మనం వెళుతూ ఉండడము, లేదా జీవితాన్ని నూతనంగా ప్రారంభం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాల్లో మకర రాశి వారికి అనుకూలిస్తారు. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం పరిస్థితులు బాగానే ఉన్నాయి. వీరు మరింత శుభ ఫలితాలని పొందడానికి ఈ రాశి వారు ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం ఉన్నది. ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, అలాగే 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారం మధ్య నుండి చంద్రబలం ఉన్నది. వెరసి గోచారంలో కొంత బలమైనటువంటి గ్రహ సంపత్తియే ఈ రాశి వారికి ఉన్నది. ప్రత్యేకించి ఒక బలం ఏంటి అంటే గురుబలం. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నారు. అంటే ఏ సందర్భంలోనైనా సరే ఒక తెలివైనటువంటి ఆలోచనని చేసేటువంటి తత్వానికి గురుడు కారణమవుతారు. ఇప్పుడు గమనించండి, కూటములు జరుగుతూ ఉన్నాయి. వ్యయస్థానంలో పంచగ్రహ కూటమి, జన్మరాశి యందు పంచగ్రహ కూటమి. దానితోటి కుంభరాశి వారి యొక్క జీవితం చాలా అస్తవ్యస్తం అయిపోయింది. అంటే ఏదైనా ఒక నావలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో ఆకస్మికంగా తుఫాన్ వచ్చిందనుకోండి, అలజడిని సృష్టిస్తుంది. పోనీ దానివల్ల అది ప్రమాదమా? కాదు, కానీ భయాన్ని మిగులుస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా భయాన్ని కలిగించేటువంటిది సృష్టించేటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉండొచ్చు.
కానీ మరలా మీరు మామూలు జీవనానికి వెళతారు. అది మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ జన్మ రాశియందు రవికుజుల యొక్క సంచారం ఉన్నప్పుడు జన్మరాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం అన్నారంటే ఒక రాక్షసుడు ఎలా పీడిస్తాడో కుజుడు ఆ విధంగా పీడిస్తాడు అని. సూటుపోటు మాటలు వినబడుతూ ఉంటాయి, అలాగే ఆర్థిక ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి, మానసిక అశాంతి కనబడుతూ ఉంటుంది, డబ్బు ఖర్చు కనబడుతూ ఉంటుంది. ఇంతలా ఉన్నా కూడా మీరు ఏదో ఒక ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అది గొప్ప విషయం. ఇన్ని ఇబ్బందులున్నా అవన్నీ పక్కన పెట్టి మీ సంతోషాన్ని, మీ స్వార్థాన్ని వెతుక్కోగలుగుతారు. ఇది కుంభరాశి వారికే చెల్లింది. కారణం ఈ శుక్ర గురుల యొక్క అనుకూలత. కాబట్టి కుంభరాశి వారు ఈ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి లేదా వ్యాపారపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఎప్పటికప్పుడు కొంచెం జాగరూకతతోటి ఉండాలి. అంటే మేల్కొని ఉండాలి. కుంభరాశి వారు ఇప్పుడు మేల్కొని లేరా అంటే లేరు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మైండ్ అంతా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, శరీరం మాత్రమే ఇక్కడ ఉన్నది. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలనే మీరు గమనిస్తూ ఉండాలి. ఎవరేం చెప్తున్నారో, ఎవరు ఏం చేస్తున్నారు అన్నది చూస్తూ ఉంటే సగానికి సగం దోషం అక్కడే పోయి మీకు జీవితంలో ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, రాహుకాల దీపాన్ని పెడుతూ ఉండడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర దీపాన్ని పెడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే గోచారంలో 9 గ్రహాలు కూడా మీనరాశి వారికి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి. ఏమంటే గత వారంలోనే కదంటే మీరు మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది, గ్రహణ గోచారం బాగుంది అని మాట్లాడారు. మళ్ళీ 9 గ్రహాలు ప్రతికూలం ఏంటండి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ మీరు విషయం గమనించాలి. గ్రహణ గోచారం వేరు, మామూలు గోచారం వేరు. అది గ్రహణం పట్టినప్పుడు మాత్రమే. ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడే వర్షాలు పడతాయి. అది వేసవకాలమైనా, శీతాకాలమైనా, ఇంకో కాలమైనా. ఆ తుఫాను వెళ్ళిపోతే మామూలే. అలాగే ఇప్పుడు మీకు 6లో గ్రహణం పట్టింది శుభ ఫలితం. అది ఒక నెల 2 నెలల పాటు ఆ శుభ ఫలితం కొనసాగుతుంది. దాని చాప్టర్ వేరు. ఇప్పుడు ప్రజెంట్ గోచార పరిస్థితుల్లో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వేరు. అంటే ఈ దోషాన్ని కొంత గ్రహణ గోచారము కాపాడుతూ ఉన్నప్పటికీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల గురించే మాట్లాడుకోవాలి. అంటే 9 గ్రహాలు ఎలా ప్రతికూలంగా ఉన్నాయి, ఇందులో శుక్రుడు కొంతమేరకు యోగిస్తున్నారు, అలాగే చంద్రుడు కొంతమేరకు యోగిస్తారు. అంటే శుక్రచంద్రుల యొక్క అనుకూలత వారంలో కనబడితే ఒక రకమైనటువంటి సపోర్ట్ దొరికినట్టు. అంటే పూర్తి స్థాయిలో మీరు కష్టపడక్కర్లేకుండా కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది ఈ శుక్రచంద్రుల వల్ల. ఆ ఒక్క విషయంలోనే మీరు అదృష్టవంతులు. తప్పితే గ్రహణ గోచారం కొంత ఫేవర్గా ఉంటుంది. ఈ 3 విషయాలు ఈ వారంలో కొంత కాపాడుతాయి. సాధ్యమైనంత వరకు ఈ శక్తితోటి మీరు కంప్లీట్ చేసేయచ్చు ఈ వారం. కానీ మిగతా గ్రహాలు ఏం చేస్తున్నాయి? స్వస్థాన నాశనం చేయవహ, ఉన్న చోట ఉండనివ్వకూడదు, వీళ్ళని స్థానచలనం కలిగించాలి, డబ్బు ఖర్చు పెట్టించాలి, నిద్రపోనివ్వకూడదు, సుఖంగా ఉండనివ్వకూడదు, మానసిక ప్రశాంతత ఉండనివ్వకూడదు అనేటువంటి విధంగా వారు ప్రోత్సహిస్తున్నారు. అరే నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టేసేంత వరకు పడుకోనివ్వదు ఈ గ్రహస్థితి. ఎక్కడో ఒకటి పెట్టుబడి పెట్టే, లేకపోతే ఏదో ఒకటి కొనే, లేకపోతే ఫోన్ కొనే, లేకపోతే కెమెరా కొనే, లేకపోతే ఇంకో ఏదైనా లగ్జరీ వస్తువు కొనే, ఏమి లేకపోతే అది తీసుకెళ్ళి దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేసే, ఏమి లేకపోతే ట్రావెల్లో పెట్టాయి. ఆ రూపాయి మీ దగ్గర ఉండడానికి గ్రహస్థితి సహకరించదు. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మీనరాశి వారికి ఏం కావాలి అంటే స్థిరత్వం కావాలి. అంటే ఏదైనా ఒక ఆలోచన చేస్తే ఇది మనకు అవసరమా లేదా, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే అది అవసరమా లేదా, వీరితో మాట్లాడాలి అంటే అనవసరంగా మాట్లాడకూడదు. ఇటువంటి కొంచెం మేల్కొని ఉండాలి. అంటే జాగరూకత, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లా కాకుండా ఫోకస్డ్గా ఉండి మీరు కొంచెం అబ్జర్వేషన్ తోటి ఈ వారం ముందుకు వెళ్ళగలిగితే మీనరాశి వారి యొక్క పరిస్థితులు బాగానే ఉంటాయి. ఎందుకంటే 3 అనుకూలతలు కనబడ్డాయి కదా మరి, అందువల్ల అది దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా గ్రహాల ప్రతికూలతలు పోవడానికి రాహుకాల సమయంలో దీపారాధన, శనివారం శన్యోష కాలమందు దీపారాధన శివాలయంలో నంది దగ్గర పెట్టగలిగితే చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం రుద్రకవచాన్ని పారాయణ చెయ్యండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.